హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్లౌజ్ వచ్చి 30 సైజ్ అండి. నేనైతే ఎక్కువ తక్కువలు కట్ చేయడం కోసం లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని ఎక్కువ తక్కువలు తీసేసిన తర్వాత మనం షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకుంటే 14 ఇంచులు అయితే వచ్చింది. 14 ఇంచులకు 1 ఇంచు కొచ్చులతో కలుపుకొని 15 ఇంచులు అయితే నేను ఎలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 15 ఇంచుని మరొక చోట కూడా ఇలాగ మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా టేప్ పెట్టుకుని బ్లౌజ్ చుట్టూరు ఇలా చూసుకోవాలి. తాళ్ళు వదిలేసి కాజా పట్టి ఉంటుంది కదా, అది వదిలేసి అయితే మనం చూసుకోవాలి. చూసుకుంటే నాకు 30 ఇంచులు అయితే వచ్చింది. ఆ 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచుని ఇలా మార్కింగ్ చేసుకుని ఖర్చులుగా వెనకాల డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుని, ఇది 30 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనం అయితే 30 కంటే తక్కువ ఉంటే 1 ఇంచ్ కలుపుకొని ఇలా చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 30 సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే 1.5 ఇంచ్ కలుపుకొని 8.5 ఇంచులుగా అయితే నేను ఇలాగ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎనిమిది పావు ఇంచులుగా అయితే ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కొచ్చడం కోసం 1.5 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ వచ్చి నేను 5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 5 ఇంచుల్ని మరొక చోట కూడా మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నార్మల్ మన శంఖ లోతుకి 6 ఇంచులు అయితే ఇలాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మన నడుము కొలత ఆధారంగా చెస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా కాదనేసి ఉక్సీ బెల్ట్ కాడి నుంచి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా శంఖ దగ్గర, అక్కడ వరకు ఇలా పెట్టి చూసుకుంటే 8.5 ఇంచులు అయితే వచ్చింది. నాకు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇక్కడ శంఖ లూజ్ వచ్చి 1.5కి నేనైతే ఇలా మార్కింగ్ చేసుకొని కరువుడు స్కేల్తో ఇలా కరువు తిప్పుకుంటున్నాను. ఇక్కడ కూడా కరెక్ట్గా కాదన్నది నడుము లూజ్ వచ్చి నడుము వచ్చి 4వ భాగం 7.5 కదా, 7.5 శంఖ లూజ్ 7.5 కలిపితే కరెక్ట్గా సరిపోతుందండి. నాకైతే కలిసింది, కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత నెక్ షోల్డర్ 5 ఇంచులు కదా, నేను నెక్కి వచ్చి 2 ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్కి అయితే 3 ఇంచులు. మనం పైపింగ్ చేసిన హ్యాండ్ అతికిన తర్వాత అయితే మనకు 2 ఇంచులకి అయితే షోల్డర్ మనకి ఉంటుంది. తర్వాత నడుము బెల్ట్కి ఇక్కడ నుంచి ఇలాగా జాకెట్ మన బ్లౌజ్ ఆధారంగానే ఇలా చూసుకొని వెనక పార్ట్ అడ్డు పెట్టుకుని అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా అదే 2 ఇంచులకి పైన 2 ఇంచులే కదా నెక్కి తీసాను, అదే 2 ఇంచులకి కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న కాంచి కార్నర్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు అయితే మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్గా కావాలి, మాకు బ్రాడ్ కావాలనుకుంటే కస్టమర్ ఇక్కడ 1 ఇంచ్ వరకు కూడా మనం బ్రాడ్ ఇచ్చుకోవచ్చండి. అయితే ఈ కస్టమర్ వచ్చి బ్రాడ్ అవసరం లేదని చెప్పారు, అందుకని నేను 1/2 ఇంచ్ అయితే బ్రాడ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు దగ్గరికి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఇలాగ గోరుతో రఫ్ చేస్తే లైన్ అయితే మనకి పడుతుందండి. ఆ లైన్ మీద ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ 1 ఇంచ్ అయితే మనం టాకాలకి ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్ని 1/2 ఇంచ్ టాకాలకి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను పొడవు వచ్చి 4 ఇంచులు అయితే తీసుకున్నాను. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నా యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఇలా మనం క్వశ్చన్ మార్కులు ఇచ్చిన కాడ డాట్ పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది. మనం ఇప్పుడు హ్యాండ్ తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక్కడ షోల్డర్ కుట్టు కాంచి శంఖ కుట్టు వరకు చూసుకుంటే మనకి ఎంత వచ్చినా మనకు అనవసరం. అందులోంచి 1 ఇంచ్ అయితే తీసేయాలి. 1 ఇంచ్ తీసేసుకుంటే నాకు 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులు 1 ఇంచ్ తీసేస్తే 8.5 ఇంచు 8.5 ఇంచులు. 8.5 ఇంచుల్లో ఇలా చూస్తే క్లాత్ అయితే నాకు సరిపోలేదు, అది మళ్ళీ ఫోల్డ్ చేసుకుని నేను కరెక్ట్గా చూశాను. 8.5 ఇంచులు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. సరిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవడం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నాకు సమానంగా ఉందండి, నేనేం కట్ చేయటం లేదు. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసుకుంటే 7.5 ఇంచులు అయితే ఉంది. అదే 7.5 ఇంచులు మరొక చోట కూడా ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత 2 ఇంచులకి అయితే నేను ఎలాగో మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్ లూజు కూడా మార్కింగ్ చేసుకొని నేనైతే 1.5 ఇంచ్కి వచ్చి ఇచ్చాను కదా, అదే 1.5కి వచ్చి ఇక్కడ కూడా తీసుకున్నాను. హార్మోన్ లూజ్ వచ్చి నేను 3.5 అయితే ఇలాగా సంక లూజుకి మార్కింగ్ చేసుకుంటున్నానండి. మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి ఇక్కడికి ఓ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ పెట్టుకుని ఇలా ఒక 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇలా లైట్గా కరువు తిప్పుకుంటా మనం ఎలాగైతే కరువు తిప్పుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది కరెక్టా కాదన్నది చూసుకుందాం. ఇప్పుడైతే లోతు తీసుకుందాం. మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి షోల్డర్ కుడి దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా పెట్టుకుని అయితే మనం ఇటు సంక దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇలాగ మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని లోతు కోసం 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాగ హ్యాండ్ తోటి కరువు తిప్పుకోవాలి. తిప్పుకొని ఎలాగైతే మనం హ్యాండ్తో కరువు తీసుకున్నామో అలాగే కట్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్గానే అర్థమవుతుంది. ఇప్పుడైతే హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాం. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకొని హ్యాండ్ చూసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా మన ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. స్ట్రైట్గా అయితే స్ట్రైట్ కటింగ్, క్రాస్గా అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. నేనైతే క్రాస్ కటింగ్ బ్లౌజే కట్ చేసుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అదే క్రాస్గా పెట్టుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని చేసుకోవాలి. మనమైతే ఇలాగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకోవడం కోసం ఇక్కడ ఆనవాలు వచ్చింది కదా, దానిపైన నేను ఒక అయితే ఇలా గీసుకుంటున్నాను. ఇటు పక్క నుంచి మనం సంక లోతు తీసుకున్నాం కదా, అటు పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే లోతుకి ఇలా లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకుని మరలా కరువు స్కేల్తో ఇలా గీసుకుని అయితే కట్ చేసుకోవాలండి. ఏ సైజు వరకైనా కానీ బాక్స్లో 2 ఇంచుల పైకి అయితే ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మెడ అయితే నేను తీసుకుంటున్నాను. 5.5 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. ఈవిడికి బాగా బ్రాడ్ అయితే ఇష్టం ఉండదు. తర్వాత మరలా 2 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ బాక్స్లో ఇక్కడ నుంచి నేను అయితే మెయిన్ డాట్ కోసం 2 ఇంచులన్నరకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. చెస్ట్ బాగా చిన్నగా ఉంటుంది అనేసి 1 ఇంచుకి ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుని ఈ బాక్స్ కంటే బ్రాడ్గా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ వరకు మనం కిందకి తీసుకోవచ్చు. వీడికి హెవీ చెస్ట్ కాదు, అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే నేను కిందకి ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఉక్సి కాజాలకి గ్యాప్ రాకుండా ఇలాగైతే ఒక 1/2 ఇంచ్ యువతలకైతే నేను డ్రా చేసుకుని ఇలాగా గీతైతే లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత కరెక్టా కాదన్నది మనం ఆది బ్లౌజ్లోంచి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఉక్సి కాజా బెల్ట్లు కూడా చూసుకుని ఇక్కడ మనం ఒక డాట్ అయితే పెడతాం కదండి, ఆ డాట్కి షేప్ బెల్ట్ అదుగుతా కూడా సరిపోద్ది. కరెక్ట్గా సరిపోయింది. ఎలాగైతే మనం డ్రా చేసుకున్నాం అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం అందరూ ఒక ఇలాగ మనం డాట్ పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది ఇలా టేప్ అయితే పెట్టుకొని చూసుకోవాలి. నాకు 10 ఇంచులు అయితే వచ్చింది. 10 ఇంచులు 1 ఇంచు తీసేస్తే 9 ఇంచులు అండి. ఆ 9 ఇంచులు కూడా మన షేప్ బెల్ట్లు తీసుకోవడానికి ఆ 9 ఇంచులని ఆధారంగా మన షేప్ బెల్ట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 4 వచ్చేలాగా షేప్ బెల్ట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను.
ఒక షేప్కి రెండు ఒక షేప్కి రెండు వచ్చేలాగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. 9 ఇంచుని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఉక్సీ కాజా బెల్ట్ పక్కన 3.5కి చంక దగ్గర కింద నడుం బెల్ట్ దగ్గర అయితే 3కి వచ్చేలాగా ఇలాగ మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఆ చివరి నుంచి చివరికి అయితే మనం టేప్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఉక్సీ కాజా బెల్ట్ దగ్గరికి మరలా 1 ఇంచు అటుపక్క ఉండేలాగా మనం డ్రా చేసుకొని అక్కడ నుండి కిందకి 2.5 ఇంచులు అయితే మనం డ్రా చేసుకొని ఇలా హ్యాండ్ తోటి కరువు తిప్పుకోవాలి. తిప్పుకొని ఎలాగైతే మనం కరువు తిప్పుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఉక్సీ కాజా బెల్ట్ వైపు తెలియడానికి మనమైతే ఇలా కట్ చేసుకొని చిన్న టక్ పెట్టుకుంటే మనకు గుర్తుగా తెలుస్తుందండి. నేనైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ కుట్టడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనండి.